హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నమస్తే సార్. సినిమా ఎక్కడి వరకు వచ్చింది? మొత్తం మ్యాక్సిమం కంప్లీట్ అయింది. ఇంకొక సెకండ్ పార్ట్ ఉన్నది. టు బి కంటిన్యూడ్ అని చెప్పనేసి కొంచెం జనాల్లోకి మెసేజ్ సగం ఇచ్చి రిమైనింగ్ ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పనేసి అది కూడా ఇచ్చాము. అది కూడా డైరెక్టర్ సార్ ప్రాసెస్లో ఉన్నారు, చేస్తారు సార్ అది కూడా. అసలు మీకు కల్కి గారితో అలాంటి మోస్ట్ అంటే చూడటానికి సామాన్యంగా కనిపించే అంటే అగ్గిపెట్టి ఉంటుంది. ఆ అగ్గిపెట్టి చాలా పొడవు ఉండదు, 10 అడుగులు పొడవు, 8 అడుగులు వెడల్పు, 100 కేజీలు బరువు ఉండదు. లేదు, కానీ అది లంకా దహనంకి ఉపయోగపడుతుంది. అవును సార్. అలాగే అంతా మీరు ఆ స్మాల్ మిసైల్తో మీకు ఎలా పరిచయం ఏర్పడింది కల్కి గారితో? నేను తమిళ్లో చెన్నై పోరి అనే ఒక సినిమా చేశాను సార్. విలన్కి రైట్ హ్యాండ్ కింద చేశాను. చేసేది సగంలో ఆగిపోయింది అది. ఆ తర్వాత నేను లైఫ్లో రెండు గోల్స్ పెట్టుకున్నాను సార్. ఒకటి ఆర్మీ, 2 సినీ ఇండస్ట్రీ సార్. ఆర్మీ చాలాసార్లు 3 టైమ్స్ సెలెక్ట్ అయ్యాను, కానీ ఇంట్లో పంపించలేదు. ఇంట్లో వాళ్ళ గోల్ ఏంటంటే నేను ఎస్ఐ అవ్వడం, ఓకే ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వడం. కానీ అనుకోని కారణాల వల్ల ఎస్ఐ కూడా జస్ట్ మిస్ అయిపోయింది. ఇంకా మనకి ఏజ్ అవుట్ అయిపోతుంది, అంటే క్వాలిఫికేషన్కి కదా. నేను ఎంబీఏ చదువుతున్న టైంలో నాకు సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ వచ్చింది సార్. ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది, స్టీల్ ప్లాంట్లో షూట్ చేశాను, షూట్ అయింది. అది కూడా సగం ఆగిపోయింది. డిస్టర్బ్ అవుతున్నాను, అంటే ఒకవైపు ఆర్మీ కంటే ఇంట్లో వద్దంటున్నారు, సెలెక్ట్ అయిపోతున్నాను, ఇంట్లో వద్దంటున్నారు. సినీ ఇండస్ట్రీ రెండో గోల్ సినీ ఇండస్ట్రీ. డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే అవకాశాలు దొరకట్లేదు, నోటిఫికేషన్ రావట్లేదు. ఇలా కాదని చెప్పనేసి ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పనేసి సెకండ్ ఛాన్స్ కింద సినీ ఇండస్ట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇలాగా నేను ఆ చెన్నై పూరి అనేది మిడిల్లో ఆగిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నా. ఈలోగా కరోనా రావడం, మళ్ళీ నేను నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వడం ఎన్నో అవుతుండగా కల్కి గారు ఇలాగ అనకాపల్లి నోకల్ తెలుగులోని @ అనకాపల్లి అని చెప్పి ముహూర్తం షాట్ తీశారు సార్. నేను ఆ ఫోటో ఒకరి దగ్గర స్టేటస్ చూశాను. అనకాపల్లిలోనే అవుతుంది, మనకు తెలియకుండా మన అమ్మవారి గుడి పక్కనే మాది హౌస్. అంతా అనకాపల్లి గవర్పల్లి ఉన్నది. గుడి పక్కనే ఉన్నాము మనం. గుళ్ళో ఇలాగ ముహూర్తం షాట్ అయ్యింది, మనం వెళ్ళలేకపోయాము. ఎల్లుంటే డైరెక్టర్తో ఒకసారి మాట్లాడేమను, చిన్న ఛాన్స్ అయినా ఒకసారి వెండితెర మీద కనిపించి ఇంట్లో వాళ్ళకి ఇది నా టాలెంట్ అని చూపించుకుందాం అన్నలాగా నేను రెడీ అయ్యాను సార్. మిస్ అయిపోయానేమో అని చెప్పి నేను అనుకున్నాను. సార్ ఒకసారి నొకలతల్లి గుడికి మళ్ళీ దర్శనానికి వచ్చారు. దర్శనానికి వస్తే ఇలా మా ఫ్రెండ్ మామూలుగా గుడికి వెళ్తే సారు దర్శనానికి వచ్చారు. నిన్న మాట్లాడుకుంటున్నారు, నిన్న ముహూర్తం షాట్ చేశారు అనకాపల్లి మీద సినిమా కోసమని. ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 మంత్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోద్ది, హీరో నవీన్ చంద్ర అని మొత్తం చెప్పారు. @ అనకాపల్లి అని సో అని టైటిల్ చెప్పారు. కానీ నాకు ఎవరు యాక్టర్స్ ఏమీ తెలియదు. నా చిన్న క్యారెక్టర్ వస్తే చాలు కదని తిరుగుతున్నాను. సార్తో దర్శనానికి వెళ్ళాను, దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. నీ పేరు ఏం పేరేమో అని అడిగారు. సార్ నేను ఇలా చెన్నై పూరి అని సినిమా చేశాను సార్, అది ఆల్రెడీ షూట్ సగం అయ్యింది, అందులో ఆడే యాక్టర్స్కి రిమైనింగ్ కొన్ని ఛాన్సెస్ రావడం వల్ల వాళ్ళు వెళ్ళారు. ప్రభాస్తోనే సాహో సినిమాలోనే, మొన్న సలార్ సినిమాలోనే విలన్ రైట్ హ్యాండ్ అని చేశాడు మా ఫ్రెండ్ షాలిమరాజ్ అని. ఇంకా వాళ్ళందరూ వేరే ప్రాజెక్ట్స్ రావడం వల్ల వెళ్ళిపోయారు. రిటర్న్ వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుందని చెప్పనేసి అది కొంచెం హోల్డ్ అయింది. ఇలా సార్కి నా బాధ చెప్పేసరికి ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పి నా ఆఫీస్కి వెళ్ళాను. నన్ను ఇంకా డైలాగ్ కానీ ఇంకేమీ చెప్పలేదు. నా ఫొటోస్ ఉన్న స్టిల్స్ చూసి నీది మొత్తం 3 విలన్ గ్యాంగ్స్ ఉంటాయి, 3rd విలన్ గ్యాంగ్లో నేను మెయిన్ రోల్, నీది ఇది క్యారెక్టర్, నువ్వు ఎలా ప్రాక్టీస్ చేసుకొని చెప్పనేసి అనేసారు సార్. అదే సార్ ఎలా ఇచ్చేస్తున్నారు సార్ నన్ను చూసి. ఒక డైలాగ్ మిమ్మల్ని చూసిన వెంటనే వెళ్ళనిపించారు. అప్పటికి ఫుల్ బ్రీడ్, ఇంకా హెయిర్ స్టైల్ అని డిఫరెంట్గా ఉండేది. చూసి నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆడిషన్కి వెళ్ళినా సరే ఇంకా నాకు డైలాగ్ కానీ అల్లూరు సీతారామరాజు అని చెప్పి ఇంకోటి లోపల ఆడిషన్ అయింది. ఇంకా అక్కడికి కూడా సేమ్ వెళ్ళాను. వెరీ గుడ్ అని చెప్పిన డైలాగ్ ఏమొద్దు, రేపు షూట్కి వచ్చామని చెప్పనేసి ఇలాగే చెప్పేవారు. ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. కల్కి గారు ఇంకా నువ్వు రేపు రెడీ అయిపోమని చెప్పనేసి అన్నారు. ఒక ప్రొడ్యూసర్ వల్ల అది @ అనకాపల్లి కోసం కొంచెం డిలే అయింది. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రొడ్యూసర్ వాళ్ళు కొంచెం డెమో, మీ టాలెంట్ ఏంటి, కల్కి అంటే మీ టాలెంట్ ఏంటి, మీ కల్కి అని పేరు అనకాపల్లిలో కానీ సినీ ఇండస్ట్రీలో కానీ వినిపించాలంటే నాకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ నాకు డెమో ఒకటి కావాలనేసరికి సార్ అనకాపల్లి డైలీ ఉదయం వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం అనకాపల్లి రావడం. ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, నేను వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి ఇంట్లో వెళ్ళడం కన్నా కరోనా కదా సాఫ్ట్వేర్ ట్రై చేసుకో అని చెప్పి ల్యాప్టాప్ 80,000 కొనిచ్చారు. ఆ ల్యాప్టాప్ పట్టుకుని సార్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. అక్కడికి వెళ్ళి ఏం చేసేవాడిని కాదు, కూర్చొని సార్ నాకు ట్రైనింగ్ ఇచ్చేవారు.
ఇలా ఉండాలి వాట్ ఈస్ వాట్ అని. నెక్స్ట్ నిన్న అంత స్టేజ్ మీద నేను అంతలా నించొని మాట్లాడతానని చెప్పి నేను అనుకోలే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ సారథితో కొంతమంది సారాలు మిస్సెస్ కూడా మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు. అనకాపల్లిలో కూడా షో అయింది కానీ ప్రీమియం షో. నేను దానికంటే నిన్న బాగా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే అనుభవం ప్లస్ అవార్డు ఇచ్చారు. చాలా మంది వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. అవి ఒక్కటి చాలు సార్ మనకి. ఇదే సెల్ఫీ సేమ్ అరకులో షూట్ అయింది. అరకులో సారథి కూడా అది కూడా ఫ్యామిలీ వచ్చి సార్ మీతో ఒకసారి సెల్ఫీ సార్ అని చెప్పండి అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇవన్నీ సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని కుటుంబ సభ్యులు ఒక సబ్ ఇన్స్పెక్టర్గా అంటే పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్నారు. మీరేమో ఈ రంగం నిర్ణయించుకున్నారు. మరి వాళ్ళు మీరు బయటికి వెళుతున్నాను చదువుకోవడానికి లేకపోతే ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి వెళుతున్నానని చెప్పి మీరు వెళ్ళి సినిమా కోర్సులు నేర్చుకుంటుంటే వాళ్ళకి ఆ విషయం తెలియలేదా? అంటే సినిమా వాళ్ళకి తెలుసండి. ఈ వీడు ఏం చేసినా ప్లానర్గా ఉంటాడు. నేను ఏం చేసినా అన్నీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అమ్మకి మా నాన్నకి కూడా చెప్పను. మా అన్నీకి ఫస్ట్ ఏ పని చేసినా నేను ఇప్పుడు కూర్చున్నాను కూడా అది కూడా మెసేజ్ పెట్టేస్తాను. అని సో అండ్ సో స్టూడియోలో ఉన్నాను వాట్ ఈస్ వాట్ అని. ఎందుకంటే నా మీద నమ్మకం అది. నేను నైట్ మిడ్ ఏం లేట్కి వెళ్ళినా నా మీద ఈడు ఎక్కడికి వెళ్ళినా నీట్గా వచ్చేస్తాడు. ఎటువంటి డిస్కన్సెస్ లేక ఆ నమ్మకంతో ఉన్నారు ఇంట్లో. నేను అన్నితో ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నానని చెప్పి ఒకవైపు అది ప్రిపేర్ అయ్యండి. మొన్న మెరిట్లో పోయింది 10 మార్క్స్లో. తర్వాత డాక్యుమెంట్ సెలెక్ట్ అయ్యాను. డాక్యుమెంట్ సెలెక్ట్ అయ్యి నేను రిటర్న్ వెళ్తున్నప్పుడు నేను ఆగనంపూడి బ్రిడ్జి మీద చిన్న ఇష్యూ వచ్చి బండి మీద స్కిడ్ అయ్యి పడిపోయాను. తర్వాత సార్ నా ఫొటోస్ మొత్తం ఫేస్ అంతా రఫ్ అయిపోయింది. ఫొటోస్ చూసి తగ్గిన తర్వాత షూట్కి వచ్చి అమ్మా నువ్వు అని చెప్పనేసి కల్కి గారు ఫోన్ చేశారు. ఫేస్ అంతా అయిపోయింది. ఫొటోస్ ఫస్ట్ వెళ్ళి మీట్ అయ్యేది ఒకటి, తర్వాత నేను పడిపోవడం, సార్ ఫొటోస్ పంపించడం ఇవన్నీ అది తగ్గిన తర్వాత నువ్వు రికవర్ అయిన తర్వాత రా అన్నారు. ఏంటి నా గోల్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో ఒక రేంజ్లో సారథితో నిలబడాలని. ఇప్పుడు ఆల్రెడీ నేను బ్యాంక్ ఎంప్లాయీ. నేను ఆల్రెడీ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. నాది యూఏ ఎక్స్చేంజ్ అని చెప్పనేసి అది అదర్ కంట్రీ సర్వీసెస్. అందులో ఎడ్యుకేషన్ లోన్స్, గోల్డ్ లోన్స్ ప్లస్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. దీనికి ముందు నేను మనపురం ఫైనాన్స్లోనే బ్రాంచ్ మేనేజర్గా చేశాను. ఇంటర్నల్ ఆడిటర్గా కూడా చేశాను. నా గోల్ అంతా పోలీసు లేదంటే సినీ ఇండస్ట్రీ, అదే ఆర్మీ ఆర్ సినీ ఇండస్ట్రీ. కానీ సారథితో నాకు గోల్ రీచ్ అయింది. ఇంకా ముందుకి సారథితోనే ఇంకా నవీన్ చంద్ర సినిమాలోనే ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చిన డెఫినెట్గా నేను చేసే సత్తా గ్యారెంటీగా సార్ మాత్రం గుడ్ నేను తెప్పిస్తానని చెప్పి అనుకున్నాను. అంటే విలన్ గానే చేస్తారు, హీరోగా ఏదైనా సార్. ఫస్ట్ విలన్ కింద వెళ్ళి ఉంటే తర్వాత మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని చెప్పనేసి సార్తో నేను ట్రావెల్ చేస్తూ నైట్ మాత్రం నేను ఇంటికి వచ్చి మళ్ళీ ఎస్ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఉన్నా. ఇంట్లో మళ్ళీ అది మోసం చేయకూడదు. ఎందుకంటే నేను ఎంత అడిగితే అంత అమౌంట్ ఇస్తారు ఇంట్లో చదువుకోవడానికి. కాలేజీలో చాలా మంది స్టూడెంట్స్ అక్కడ 10,000 కట్టాలంటే కనుక ఇంట్లో 15,000 అడుగుతారు. నేను అలా అడిగేవాను కాదు. 10,000 ఫీజు అడిగారంటే 5,000 అడిగేవాడిని. రిమైనింగ్ 5,000 సార్ దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటేవాడిని. ఎందుకంటే మన ఇంట్లో అడిగినట్టు ఇచ్చేస్తారు. వాళ్ళు ఎన్నో బాధలు పడి ఇబ్బంది పడి ఎవరో ఒకరి తీసుకో ఇంకో ఏదోటి తెచ్చి మనకు అమౌంట్ ఇస్తారు. మళ్ళీ మనం ఏదో సైడ్ ట్రాక్ అయ్యి అనుకోండి ఆ ఇచ్చిన అమౌంట్కి బ్యాడ్ అవుతుంది. నేను ఏదైనా చెప్తున్నాను కదా సార్, మా అన్ని మాట మాత్రం నేను ఈ మూవీలో మీకు స్నేహితులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనిపించింది మీ డైరెక్టర్ ద్వారా ఈ యాక్ట్ చేసినప్పుడు? మీకు ఫ్రెండ్స్లోనే కన్నింగ్ అనేది ఒకరు ఉంటారు, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం ఉన్నప్పుడు మన ముందే మాట్లాడరు, మన వెనకాతలు మాట్లాడుకుంటారు. ఇందులోనే అదే ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు అనేసరికి ఇమీడియట్గా ఆడితోనే ఆడిని చంపేసి ఆయన ఏదో చేసేసి మనం కట్ చేసుకోవాలి ఫస్ట్. యాక్చువల్గా అయితే కనుక బయట ఉన్న సమాజంలో అయితే ఆయన కట్ చేసి ఆడితో మాట్లాడకూడదు. అలా కాకుండా ఇక్కడతో అంతమైపోలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఎవరు రెడీ అవ్వకూడదు. ఇంకొక ఎలాంటి క్యారెక్టర్ మన ఫ్యామిలీలో ఒక చెల్లి కానీ ఒక తల్లి కానీ అవేమీ లేకుండా ఈడు ఎలాంటివి చేస్తున్నాడు అన్నప్పుడు ఈయన్ని క్లోజ్ చేసేయాలి మనం అని చెప్పనేసి మేము ఇమీడియట్గా అన్ని క్లోజ్ చేసేసి సినిమాను కొంచెం అక్కడితో టు బి కంటిన్యూడ్ అని చెప్పనేసి ఇంకా ఉన్నది అది కూడా మీకు చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఏదేమైనప్పటికీ మీ ఆశలు మీరు ఏదైతే కలలు కన్నారో ఈ సినీ ప్రపంచం వైపుకి కల్కి గారి ద్వారా నెరవేరాలని, మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని తప్పనిసరిగా మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు నేటి యువతకి ఎలాంటి సందేశం ఇస్తారో ఇచ్చి ముగిద్దాం. అంటే ఇప్పుడున్న జనరేషన్ కదా, యువతకి యువకులకి
ఇప్పుడున్న జనరేషన్ కంటే కనుక బాగా చదువుకొని ఇంట్లో వాళ్ళు మోసం చేయకుండా దట్టు ఫ్రెండ్స్ని, ఒక ఫ్రెండ్ సార్ అన్నట్టు ఒక ఒక ఫ్రెండ్ వల్లే ఒకటి పడైపోతాడు. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఒక ఫ్రెండే. సో మన ఇంట్లో వాళ్ళని మన వాళ్ళ దగ్గర కూడా మనం బ్యాడ్ అవ్వకుండా, ఫ్రెండ్ దగ్గర కూడా బ్యాడ్ అవ్వకుండా న్యూట్రల్గా ఆరామ్సే మంచిగా చదువుకొని మంచిగా జాబ్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.